ఇప్పుడు జబర్దస్త్లో చాలామంది లేడీ గెటప్లు వేస్తూ ఉంటారు కదా. సో బయట టాక్ ఏంటంటే వీళ్ళు లేడీ గెటప్లు వేసి అంటే అలాగే బిహేవ్ చేస్తున్నారు, అలాగే అయిపోతున్నారు. ఇంకొంతమంది కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే చూసి కొంతమంది నెగిటివ్ ఉంటుంది, కొంతమంది పాజిటివ్ ఉంటుంది. ఇక నెగిటివ్ వచ్చి అది, పాజిటివ్ వచ్చి కూడా అరే వీళ్ళు గెటప్ వేస్తే భలే ఉన్నారా నిజంగా, అసలు అమ్మలకైనా ఇల్లే ఉన్నారా అనుకుంటున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అలాంటి టైంలో ఆ నెగిటివ్ పాజిటివ్ విన్నప్పుడు మీరేమనుకుంటారు? నెగిటివ్ పాజిటివ్ అంటే ఇంతవరకు నాకు అట్లాంటి ఏమీ ఎదురవ్వలా. ఏమి నార్మల్గా బాగున్నారు అనడమే తప్ప అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమి నాకు ఎదురవ్వలా. ఓకే, అంటే మీకు లేడీ గెటప్లు వేసి కూడా ఆ బాడీ లాంగ్వేజ్ అయితే వచ్చేస్తుంది అని అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అదేం కరెక్ట్ కాదు. లేడీ గెటప్ వేయడం వల్ల లేడీ ఇలా మారిపోతారు అట్లాగేమి, అది రాంగ్ అసలు. మరి ఒక తాగుబోతోడు క్యారెక్టర్ చేస్తారు, అట్లాగైతే రోజు తాగుతూ ఉంటారా చెప్పండి? ఒక బెగ్గర్ క్యారెక్టర్ చేస్తారు, అట్లాగే బెగ్గర్ లాగా అడుక్కుంటాడా చెప్పండి? క్యారెక్టర్ అనేది ఓన్లీ స్టేజ్ వరకే అంతే. ఆ స్టేజ్ ఎప్పుడైతే దిగుతామో మనం ఇంకా క్యారెక్టర్ లేదు కదా, అంతే. ఓన్లీ ప్రేక్షకుడి ఆనందం కొరకు, ఓన్లీ ఆ పాత్రలో కనిపిస్తే ప్రేక్షకుడు ఆనందిస్తాడు, అంతే అంటారా? అక్కడితో ఎండ్ అంతే. ఇక అంతేగాని ఏదో ఆ పాత్ర వేశారు కాబట్టి వీళ్ళు అలాగే చేస్తారు. సరే, మీరు లేడీ గెటప్లు వేస్తారు కదా, నేను శాంతి స్వరూప్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళ కానీ చూశాను. ఆ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు లేడీ గెటప్లోనే వచ్చారు, మీరేమో చక్కగా జెంట్స్ గెటప్లో వచ్చారు. దేనికి? ఆల్రెడీ నేను టీవీలో లేడీగా కనబడుతున్నాను కదా, ఈసారి కనబడితే బెటర్ అనా లేకపోతే ఏమన్నా ఉందా? కానీ ఒక్కటి, మీరు అడగడం వల్లనే కదా వాళ్ళు వస్తున్నారు. మీరు ఖచ్చితంగా లేడీ గెటప్లోనే రావాలి, అట్లాగైతేనే మిమ్మల్ని గుర్తుపెడతారు. లేకపోతే నన్ను అడగలేదు, నార్మల్గా ఏ ఛానల్ వాళ్ళు అయినా సరే మీరు ఖచ్చితంగా లేడీ గెటప్లోనే రావాలి, అట్లాగైతేనే ఆడియన్స్ గుర్తుపడతారు. మీ వ్యూస్ పెంచుకోవడం కోసం వాళ్ళని అలాగే ఫిక్స్ చేసేస్తారా? అంతేగా, మరి మీ వ్యూస్ పెంచుకోవడం కోసం వాళ్ళని అలాగే ఫిక్స్ చేసేస్తారా? మేము ఫిక్స్ చేసిన భయ్యా, మీరు లేదండి మేము ఇలాగే వస్తాం అని అంటే మేము మాత్రం ఏమంటాం చెప్పండి? వాళ్ళు నాకే అలాగే నార్మల్గా ఇంకా ఎవరిష్టం వాళ్ళదంటాం, ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి. అంటే చాలా మంది కూడా అదే అనుకుంటారండి, ఎందుకంటే నేను ఇలాగే చాలా మందికి తెలుసు కాబట్టి ఇదే గెటప్లో వస్తే తెలిసేమని వాళ్ళు అనుకుంటారు. ఇదే మీరు అడుగుతారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఫిక్స్ అయి ఉంటారు. నేను ఇట్లాగే పరిచయం కదా, ఆ లేడీ గెటప్ ద్వారానే నాకు ఫేమ్ వచ్చింది, ప్లస్ ఆడియన్స్ కూడా ఇట్లాగైతేనే నన్ను చూస్తారేమో, చూస్తారు అని వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. సో కాకపోతే నేనేంటనుకుంటున్నానంటే లేడీ గెటప్ అనేది ఓన్లీ జబర్దస్త్ వరకే, అక్కడితో ఎండ్. బయటకు వచ్చినప్పుడు నార్మల్గా నేను ఎలాగుంటానో తెలియాలి కదా, నా స్వార్థం కూడా చూసుకోవాలి కదా. నేను ఎలాగుంటానో ఆడియన్స్కి తెలిస్తేనే కదా, లేకపోతే వాళ్ళు అదే ఫీలింగ్లో ఉంటారు, ఏ అమ్మాయి కదా అబ్బాయి కదా అమ్మాయే ఫిక్స్ అంతే. ఇక సో జబర్దస్త్ అయినా, జబర్దస్త్ తర్వాత ఇంకా ఏమైనా పార్ట్ టైము ఈవెంట్లని ఇవన్నీ చాలా చేస్తూ ఉంటారు కదా, అవి కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడే కొత్త ఈవెంట్స్ అవి చేస్తున్నాను. ఓకే, పార్ట్ టైం అంటే ఓన్లీ జబర్దస్త్, అట్లా నాటకాలు, ఈవెంట్స్. అట్లా నాటకాన్ని మాత్రం వదిలిపెట్టలేదు జబర్దస్త్లోకి వచ్చిన కూడా. నాటకం నుంచే వచ్చినోడిని నాటకం ఎట్లా వదిలేండి. ఫస్ట్ జబర్దస్త్ డేట్స్ ఉన్న ఆ డేట్స్ ప్రకారం అటెండ్ అవుతాయి, ఫిక్స్ అయిపోతాయి ముందే, ఒక నెల ముందే చెప్పేస్తారంట కదా, 2-3 months ముందే వచ్చేస్తాయి డేట్స్. ఓకే, జబర్దస్త్ డేట్స్ ప్రకారం జబర్దస్త్కి అటెండ్ అవుతా. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్స్, నాటకాలు కానీ ఈవెంట్స్ కానీ వస్తే. ఓకే, జబర్దస్త్కి వచ్చిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూసి టీమ్ లీడర్స్ ఎవరైనా ఒక బెస్ట్ కాంప్లిమెంట్, ఒక కామెంట్ మీకు గురించి ఎవరైనా ఇచ్చారు మన టీమ్ లీడర్స్లో? అంటే బాగా చేస్తున్నారు అంటే ఎప్పుడు గుర్తుండిపోద్ది మనకి, అలాంటి బాగా చెప్పాడన్నా మన గురించి. చాలా ఆల్మోస్ట్ అందరు టీమ్ లీడర్స్ చెప్పారు. ఆర్పి అన్న కానీ, తర్వాత అభి అన్న కానీ, రాఘవ అన్న కానీ చాలా బాగా చేస్తున్నావు మోహన్, మంచి లైఫ్ ఉంటుంది, ఇట్లా అందరు టీమ్ లీడర్లు చెప్పారు. సో నెక్స్ట్ ఎప్పుడు టీమ్ లీడర్ అవుతున్నారన్న మీరు? టైం వచ్చినప్పుడు అంతే అంటారా? అంటే ఇప్పుడు నాగబాబు గారు కానీ, రోజా గారు కానీ ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారు, అది ఎంతవరకు ఉంటుంది? అంటే ఒక తప్పు చేసినా, ఉప్పు చేసినా, అంటే చాలామంది నేను విన్నాను, అది సరదాగానో సీరియస్గానో తెలీదు, నాగబాబు గారు ఏమైనా ఎక్స్ట్రా చేస్తే లోపలికి పిలిచి వాయి తీసేస్తారంట అని చెప్పేసి జస్ట్ ఫన్ కోసమే కానీ అట్లాగా కాదంటారు. అంటే మినిమం
పర్సనల్గా పిలిచి అరే నువ్వు ఇది చేయరా అది చేయరా ఇది బెటర్ అది బాగుంటుంది ఇలా చేయకండి అలా చేయకండి అని కూడా నేను అంటే సీన్ అన్నది కొంతమంది ఇంటర్వ్యూలు కూడా చూశాను. నాగబాబు గారు ఏంటి మీ అవతారాలు ఎలా ఉన్నాయి, జిమ్ చేయండి, కష్టపడండి, ఇంకా మంచి లుక్ తీసుకోండి, ఇలా మీకు ఎప్పుడైనా చెప్పడం జరిగింది? జస్ట్ సజెషన్ ఇస్తారు కానీ అట్లా వార్నింగ్స్ ఇచ్చి అలాగేం ఉండదు. అది జస్ట్ ఫన్ కోసం స్కిట్లో చేస్తాం తప్ప. అదే అదే బాగోలేదు అనుకోండి, స్కిట్ బాగోలేకపోతే అరే ఇక్కడ ఇట్లా డల్గా ఉంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం కొంచెం బాగా చేయండి, రిహార్సల్ బాగా చూసుకోండి, అట్లాగా పర్సనల్గా పిలిచి చెప్తారు. పర్సనల్గా పిలిచి చెప్పేది పర్సనల్గా చెప్తారు, నార్మల్గా స్టేజ్ మీద చెప్పేది చెప్తారు. ఇక్కడ నచ్చింది అనేది జడ్జ్మెంట్లో చూస్తూ ఉంటారు కదా, జడ్జ్మెంట్లో ఈ సీన్ బాగా నచ్చింది నాకు అని హైలైట్ చేసి చెప్పేవి అట్లా ఉంటాయి. సో జబర్దస్త్ అప్పుడప్పుడు కూడా కొన్ని వివాదాలకు దారితీస్తూ ఉంటుంది. ఈవెన్ వేణు అన్న విషయంలో కానీ, ఆ తర్వాత కూడా ఏదో అవినాష్ అన్న కొంతమందిపై ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పేసి అలాంటివి విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అరే మేము చేసేది జనాల కోసం కామెడీ అందిస్తున్నాం కదా, కానీ ఎందుకు ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు మా మీద అన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు? అవినాష్ అన్నది విన్నాను కానీ అంటే నేను వార్తలో పేపర్లో చూశాను, అటువంటిది ఏమీ లేదు అది ఇది. నార్మల్గా జనము ఎంజాయ్ చేస్తారనే కదా చేసేది. అదే కానీ కొన్నిసార్లు సీరియస్ అవుతా ఉంటారు, తప్పదు, ఇంకేం చేయలేం వాళ్ళు. అలాంటి టైంలో నాగబాబు గారు కానీ రోజా గారు కానీ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంటుందన్న? నేను చూశాను వేణు అన్న విషయంలో కూడా నాగబాబు గారు కాస్త ముందుండి ఇది తప్పు, ఒకవేళ నిజంగా తప్పు చేస్తే మీరు చెప్పాలి, తర్వాత నుంచి సరి చేసుకుంటాం అని చెప్పడం సపోర్ట్ కూడా బాగా ఇచ్చారు కదా. ఇలాంటి విషయంలో ఆయన సపోర్ట్ ఇంకెంతవరకు ఉంటుంది? సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడియన్స్ ఏమన్నా రియాక్ట్ అయితే కనుక దానికి కన్ఫర్మ్గా ఎంజాయ్ చేయడం కోసమే కదా. మేమేమి ఆడియన్స్ శత్రుత్వం లేదు కదా, ఎవరిని కించపరచడానికి కూడా కాదు, ఫన్ కోసం చేస్తున్నాం. అదే 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 అది కొన్నిసార్లు తీసుకోవడంలో కాస్త వాళ్ళు రిసీవ్ చేసుకునే. సో బాగా క్లోజ్ ఎవరన్నా మొత్తం ఈ జబర్దస్త్లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్లో కానీ? ఇప్పుడు ఒక టీం అనే కాదు, వేరే టీములు ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయి. సో హైపర్ ఆది గారు కానీ, సుడిగల్ సుధీర్ అన్న కానీ వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా. మీరు కూడా ఇంకా వేరే ఆర్టిస్ట్ అంత ఫ్రెండ్లీగా ఉంటాం, షూటింగ్ అప్పుడే కాకుండా విడిగా కలవటం, సరదాగా ఎంజాయ్ చేయటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? షూటింగ్ అప్పుడే కాకుండా విడిగా అంటూ నేను ఎవరిని కలవలేదు పర్సనల్గా. నార్మల్గా షూటింగ్ అప్పుడే రిహార్సల్ ఉన్నప్పుడు షూట్ రోజు కలుస్తుంటాం. అందరూ ఫ్రెండ్లీగానే మాట్లాడతారు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసి ఉంటాం అంతే. ఎన్ని రోజులు చేస్తారన్న? ఇప్పుడు 2 స్కిట్లు అనుకో, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు? ఒకరోజే ప్రాక్టీస్. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే 2 ఒకే రోజు ఒకరోజు షూటింగ్ ఉంటుంది, ఎక్స్ట్రా జబర్దస్త్ ఒక రోజు షూటింగ్ ఉంటుంది. ఓకే. షూటింగ్ ముందు రోజు రిహార్సల్ ఉంటుంది. ఓకే. రిహార్సల్లో మనం స్కిట్ ఏం చేస్తున్నాం అనేది డైరెక్టర్స్కి చూపించాలి. ఓకే. అప్పుడు ఇక దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నా సరే అట్లా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఓకే. డైరెక్టర్స్ భయ్యా వాళ్ళిద్దరూ ఉన్నారు కదా అన్న, వాళ్ళిద్దరు ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది టీమ్ లీడర్స్కి కానీ దాంట్లో చేసే వాళ్ళకి కానీ? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నితిన్ అన్న భర్తన్న ఎక్కడన్నా ఏమైనా పంచులు తక్కువైనా అప్పుడప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుంది అని వాళ్ళిద్దరే మెయిన్ చెప్తూ ఉంటారు. డల్గా ఉన్నా సరే ఇది వద్దు, నెక్స్ట్ వేరేది ఏదైనా చేద్దాం, మంచి హిట్ అయ్యేది చేద్దామని చెప్పి మంచి సజెషన్స్ ఇస్తారు. ఒక టీమ్ లీడర్కి జబర్దస్త్లో టీంని లీడ్ చేయాలంటే ఎంత బాధ్యత ఉంటుంది? అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు టీమ్ లీడర్ కదా, మహా అయితే కాళ్ళ మీద కాలేసి కూర్చుని మిగతా వాళ్ళని చేయమంటారు, ఈయన ఏదో చేస్తాడు. కానీ మీ టీమ్ లీడర్ రాఘవ్ గారు కానీ అలాగే మీరు చూసిన టీమ్ లీడర్స్ కానీ ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత దాని మీద ఫోకస్ పెడతారు? టీమ్ లీడర్ అన్నాక ప్రెజర్ బాగుంటుంది. అంటే ఫస్ట్ లైన్ ఓకే చేసుకోవాలి, లైన్ ఓకే చేసుకున్న తర్వాత స్క్రిప్ట్ రాయించాలి, రైటర్స్తో రాయించి దానికి మళ్ళీ అందరినీ పోగు చేసుకొని వాళ్ళతో రిహార్సల్ చేయించి దాంట్లో ఎవరెవరి క్యారెక్టర్ ఎవరెవరికి ఇవ్వాలి అని చేయించి అదంతా చేయించి రిహార్సల్ చూపించాలి. మళ్ళీ నితిన్ అన్నకి భరతన్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చూపిస్తే వాళ్ళు ఓకే అయితే అప్పుడు మనం స్టేజ్ పైకి ఎక్కటం. అవి కనుక స్కిట్ బాగోలేకపోతే మళ్ళీ సెకండ్ అనుకోవాలి. అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి షూటింగ్ రోజు కూడా రిహార్సల్ చేస్తూ ఉంటాం ఇంకా. ఓకే. అంటే రాఘవ్ గారు ఇప్పుడు మీరు చేసిన ఈ 3 టీమ్ లీడ్స్తో కాకుండా
హైపర్ ఆది అన్నతో కానీ సుధీర్ అన్నతో కానీ లేకపోతే చంద్ర అన్నతో కానీ ఎప్పుడైనా మీరు మాట్లాడటం జరిగిందా? వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం ఎలా ఉంటుంది? నార్మల్గా పర్సనల్గా అంటూ మాట్లాడడం ఏం లేదు. స్కిట్ ఉన్నప్పుడు అట్లా టీంలో ఉన్నప్పుడు మాట్లాడడం అంతే. అనసూయ గారు ఎంతవరకు ఆవిడ ఇన్వాల్వ్ అవుతారు స్కిట్లో? స్కిట్ చూస్తూ ఉంటారు, బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నా కోకిల స్కిట్ అంటే మేడం గారు ప్లస్ అనసూయ గారు బాగా కనెక్ట్ అవుతారు. మొన్న లేటెస్ట్గా ఒక స్కిట్ టెలికాస్ట్ అయింది, కోకిల స్కిట్ అనగానే కోకిల అని చెప్పి ముందు ఆవిడే చెప్తున్నారు, వాయిస్ అనుకొని ఆవిడ ముందు కనెక్ట్ అయిపోయారు. తర్వాత దాంట్లో వాయిస్ ఏం వాడలా, నార్మల్గా సైలెంట్గా ఉండే వైఫ్ క్యారెక్టర్, అది అస్సలు వాయిస్ ఏం లేదు దాంట్లో. అదే మీ వాయిసే కదన్నా మీకు, మరి వాయిస్ లేకుండా ఎలాగా? అంటే సైలెంట్ వైఫ్ క్యారెక్టర్, డైలాగ్స్ ఉన్నాయి కానీ ఆ ర్యాష్ వాయిస్ కాదు, నార్మల్ సైలెంట్ వైఫ్. Hi, this is Karthikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.